ఇలా అన్ని పరుచుకొని కూర్చునే 4 కిలోస్ అండి ఇది. పాయసానికి చాలా బాగుంది. అప్పుడే మౌత్ వాటరింగ్. TFM 80% ఉన్నా కూడా బిల్లు మాత్రం విపరీతంగా అయిపోయింది. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళైతే అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, డీమార్ట్ షాపింగ్ అంతా కూడా చేసేసుకొని వచ్చేసాము. ఇవాళైతే డీమార్ట్ హాల్ అనేది షేర్ చేస్తాను. ఎస్టర్డేనే నేను ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా సోక్ చేసి పెట్టున్నాను కదా, సో నెక్స్ట్ డే అయితే ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. అస్సలు ఏ మాత్రం ఫర్మెంట్ అవ్వలేదండి, ఎందుకో ఏమో తెలియదు, కానీ ఇడ్లీస్ అయితే చాలా చెత్తగా వచ్చాయి, అస్సలు బాగాలేవన్నమాట, రాళ్ళలాగా ఉన్నాయన్నమాట. బట్ తప్పదు. ఇంక ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ టేస్ట్తోనే ఆ ఇడ్లీస్ తినగలిగామన్నమాట. ముందైతే పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అనమాట, వీటిని వేసేసుకొని వేపేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అయితే మాత్రం నా స్టైల్ అయితే అస్సలు కాదండి. నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట, కేరళ స్టైల్ పల్లీ చట్నీ ఇదైతే చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అసలు ఎంత బాగుండిందంటే చాలా చాలా బాగుంది. ఇంక ఇలా వేపేసుకొని చల్లార పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం అన్నీ కూడా చల్లారిపోయాక మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలు 1 కప్ అయితే 1 కప్పు పుట్నాల పప్పు వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే చల్లారి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకొని కరివేపాకు, వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండిందండి పల్లీ చట్నీ అయితే. ఇంక ఇలా పోపు పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇడ్లీస్ ఫర్మెంట్ కాకపోతే అసలు ఏం బాగుండవు కదండి. చూస్తున్నారు కదా, జస్ట్ చూడటానికి మాత్రమే అవి ఇడ్లీలా కనపడుతున్నాయి, కానీ ఎంత గట్టిగా ఉన్నాయో అసలు. ఇవాళ ఎందుకో ఫెయిల్ అయిపోయింది ఇడ్లీ. బట్ ఇంకేం చేద్దాం, తప్పదు కదా. ఎందుకు ఫర్మెంట్ అవ్వలేదో అర్థం కాలేదు, కానీ ఇంకా ఫర్మెంట్ అవ్వకుండా మాత్రం ఇడ్లీ వేసుకోకూడదని మాత్రం తెలిసింది. ఇట్స్ ఓకే. బట్ ఆ చట్నీతో అలా కవర్ చేసేసుకున్నాం అనమాట. బాగుంది. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. మన షార్ట్ వీడియో 3 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి కదా, ఆ చికెన్ ఫ్రై ఇవాళ చేస్తున్నాను అనమాట. ముందైతే 1.5 kilo చికెన్ తీసేసుకొని వాష్ చేసుకొని సాల్ట్, లెమన్, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. టూ బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అలాగే బాస్మతి రైస్తో వైట్ రైస్ కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవాళ నో స్పెషల్స్ అట్ ఆల్, జస్ట్ బాస్మతి రైస్తోనే ఈ ఫ్రై తిందాం అనిపిస్తోంది. చాలా బాగుంటుందండి రైస్లో అయితే. ఇంకా బాస్మతి రైస్ కొంచెం పొడి పొడిగా రావడానికి ఆయిల్ యాడ్ చేసి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట. అసలు ఏమాత్రం నానపెట్టుకోవట్లేదు రైస్ అనేది, డైరెక్ట్గా అలానే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ 1 tablespoon నెయ్యి యాడ్ చేసేసుకొని జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. అండ్ అగైన్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఆయిల్ వేసుకున్నాక అందులో ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ ఇందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా రోస్ట్ అవ్వాలి. అలా రోస్ట్ అయ్యాక జస్ట్ 1.5 teaspoon అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకొని 5 minutes పాటు ఫుల్ మంట మీదే మనం కుక్ చేసేసుకోవాలన్నమాట. పసుపు, సాల్ట్ వేసేసుకొని నేను ఇలానే ఒక 5 minutes పాటు రోస్ట్ చేశానండి, కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇంకా 10 to 15 minutes దాకా ఇంక వదిలేయాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేయాలన్నమాట. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా ముక్క బాగా ఉడికింది కదా, ఈ టైంలో ఇంకా 2 tablespoons కారం, 2 tablespoons ధనియా పౌడర్, 1/2 teaspoon అంత జీరా పౌడర్, 1 tablespoon చికెన్ మసాలా పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న
పెట్టేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని 1 or 2 minutes అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇంకా 2 minutes తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మాకైతే మాత్రం అద్భుతంగా నచ్చేసింది అనమాట. ఇంక ఇంట్లో అయితే మాత్రం హస్బెండ్ బాను అయితే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరు లాస్ట్ బ్లాగ్ చూసారు కదండి. డిమార్ట్ షాపింగ్ అంతా కూడా చేసేసుకుని వచ్చేసామన్నమాట. ఎస్టర్డే నైట్ అంతా 9:30 అలా వచ్చేసామన్నమాట. ఇంక ఇవాళ అయితే హాల్ అంతా కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇలా అన్ని పరుచుకొని కూర్చునేసాను. తీసుకున్నవి చాలా తక్కువే కానీ బిల్ బాగా మూత మోగేసింది. చాలా కాస్ట్ అనమాట ప్రతిదీ కూడా. మనం ఆల్రెడీ 5 months బ్యాక్ అనమాట డిమార్ట్ హాల్ చేసి కూడా. ఇంకా ఆఫ్టర్ 5 months ఇప్పుడు వెళ్ళామండి. సో ఓకే, ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అంతా కూడా చూపించేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ఆర్గనైజేషన్ వీడియో అయితే ఏం షేర్ చేయట్లేదండి. మన ఛానల్లో ఆల్రెడీ చాలా సార్లు చేశాను కదా, అందుకోసం ఇంకా ఆర్గనైజేషన్ అయితే ఏం చేయట్లేదు కానీ జస్ట్ ఏం కొన్నాను ఏంటి అన్ని కూడా బ్రీఫ్ గా చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రీడమ్ ఆయిల్స్ అనమాట. ఫ్రీడమ్ ఆయిల్స్ నేను 10 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తామో ఏమో అని చెప్పేసి 10 ప్యాకెట్స్ తీసుకునేసాము. ఇంకా ఇవైతే బాస్మతి రైస్ అనమాట. 4 kilos అండి. ఇది 4 kilos తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి అయితే 1/2 kg అనమాట. ఇంక ఇదైతే కందిపప్పు అండి. కందిపప్పు దాదాపు 5.5 kilos తీసేసుకున్నాము. ఇంకా ఎక్కువ శాతం పప్పు చారు ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి కందిపప్పు చాలా అవసరం మాకు ఇంట్లో. అండ్ నెక్స్ట్ అయితే పల్లీలు అనమాట. పల్లీలు 2.5 kilos దాకా తీసుకున్నాము. ఎందుకంటే మేము పల్లీ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాంలేండి అందుకోసం. ఇంకా సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ అయితే 4 ప్యాకెట్స్ తీసుకున్నాము. 4 kilos ఒక్కొక్కటి 1 kilo అనమాట. 4 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అనమాట. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే ఒకటి లైఫ్ బాయ్, ఒకటి యాడ్లీ తీసుకున్నాను అనమాట. మామూలుగా ముందు అయితే లావెండర్ తీసుకున్నాం, లైఫ్ బాయ్ దొరకలేదని చెప్పేసి. ఈసారి లైఫ్ బాయ్ దొరికింది కానీ ఒకటే ఉందనమాట. అందుకు ఒకటి ఇది తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్ జెల్ ఒకటి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అనమాట. ఇది ఎవరెస్ట్ బ్రాండ్ తీసుకుంటాను. అండ్ ఎవరెస్ట్ బ్రాండ్ లోనే నేను టీకా లాల్ అనమాట. ఇది రెడ్ చిల్లీ పౌడర్. పెద్ద ప్యాకెట్స్ అస్సలు లేవు, అన్ని కూడా చిన్న ప్యాకెట్స్ ఉంటే 4 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ అలాగే సేమ్ బ్రాండ్ లోనే పసుపు కూడా అండి. ఇది జస్ట్ చిన్న ప్యాకెటే. చూసారు కదా, అసలు పెద్దగా తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్ద పెద్ద ప్యాకెట్స్ 2, 3 అలా తీసుకుంటాను కదా. ఈసారి అసలు చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ టాటా సాల్ట్, రాక్ సాల్ట్ అయితే ఈ 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇంకా అయోడైజ్ సాల్ట్ మాత్రం 3 ప్యాకెట్స్ తీసుకున్నా అండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అందుకోసం 3నే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ బెల్లం అనమాట. ఇవి 2 kilos అండి. 2 ప్యాకెట్స్ ఒక్కొక్కటి 1 kiloవి. అండ్ నెక్స్ట్ అయితే మసూర్ దాల్ అనమాట. మసూర్ దాల్ 1 kilo తీసుకున్నాను. జీలకర్ర 1/2 kilo తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ పెసరబ్యాల్ అనమాట. ఈ పెసరబ్యాల్ వచ్చేసి 500 grams తీసుకున్నాను. పాయసానికి చాలా బాగుంటుందండి ఇది. నేను దీంతో పాయసమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అప్పుడే మౌత్ వాటరింగ్ మా వాడికి. ఆ పాయసం అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అందరికి, అందుకోసం. నెక్స్ట్ అప్పలాల్ ప్యాకెట్ 3 తీసుకున్నాను. ఇవే చాలా బాగుంటాయండి, మంచిగా పొంగుతాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. అండ్ గసాలు ఒక చిన్న ప్యాకెట్, మెంతులు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. మెంతులు లైక్ దోశకి దానికి దీనికి హెల్ప్ అవుతుంది కదా. ఫిష్, దోశ ఇవి రెండింటికే నేను యూజ్ చేస్తా. అండ్ సోప్స్ అయితే పియర్ సోప్స్ 2 ప్యాకెట్స్ అండ్ మైసూర్ శాండిల్ సోప్స్ 3 ప్యాకెట్స్ తీసుకున్నామండి. ఇందులో ఒక్క దాంట్లో 3 ఉంటాయి అనుకుంటా, మేబీ. ఫస్ట్ టైం వాడుతున్నాం మేమైతే. మామూలుగా అయితే లక్స్ తీసుకునే వాళ్ళము. ఈసారి ఫస్ట్ టైం అనమాట. బాను చెప్పాడు మైసూర్ శాండిలే తీసుకోవాలి అని చెప్పేసి. ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసాడంట మైసూర్ శాండిల్ బెస్ట్ అని చెప్పేసి. సో అందుకోసం ఇంక ఇవి తీసుకున్నాడు. నేనైతే సోప్స్ అస్సలు యూజ్ చేయనులేండి. బాడీ వాష్, ఫేస్ వాష్ ఇవే అనమాట నావి. ఎస్, ఏదో మైసూర్ శాండిల్లో TFM 80% ఉంటుందంట. TFM ఎక్కువ ఉన్నవే యూజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు, అందుకోసం మైసూర్ శాండిల్ అది యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే సెన్సోడిన్ పేస్ట్ 2 తీసుకున్నాను, ఫ్రెష్ మింట్. ఇంకా పాప్కార్న్స్ అనమాట. 3 ఫ్లేవర్స్ ఏవేవో తీసుకున్నాడు. బటర్ డిలైట్, గోల్డెన్ సిజిల్, క్లాసిక్ సాల్టెడ్ అంట. మరి ఇవి ఎలా ఉంటాయేమో నాకైతే తెలీదు. ఇవి 3 ప్యాకెట్స్. కిచెన్ వైప్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒక దాంట్లో 5 ఉంటాయి అనమాట, అవి తీసుకున్నాము.
హస్బెండ్ బర్త్డే ఉంది కదా, సో అందుకోసం గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనమాట. జూన్ 25th హస్బెండ్ బర్త్డేకి ఇవి ఖచ్చితంగా అప్పుడు ఓపెన్ చేస్తాను, అంతవరకు వండను అనమాట. నెక్స్ట్ అయితే గోల్డ్ ఫ్లాష్ గుడ్ నైట్ లిక్విడ్. అండ్ నెక్స్ట్ మీరా షాంపూస్ 2 తీసుకున్నామండి, 1+1 ఆఫర్ అనమాట. నేనైతే లారియల్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్యన. నేను ఒక పార్లర్కి వెళ్తే వాళ్ళు లారియల్ సజెస్ట్ చేశారు, అది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో అందుకోసం నేను ఒక్కదాన్నే అది యూజ్ చేస్తున్నా, వీళ్ళైతే మీరా యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పెన్స్ అనమాట. ఇవన్నీ కూడా కాలేజ్ రీఓపెన్ అవుతుంది కదా, అందుకోసం తీసుకున్నాడు వాడు. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాం, చిన్నవే. అండ్ బాడీ లోషన్ ఒకటి తీసుకున్నానండి, ఇదైతే చాలా బాగుంటుంది. నేను ఒకప్పుడు ఇదే యూజ్ చేసేదాన్ని, బట్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసా. ఇంకా తర్వాత ఇది వావ్ కదా మనం యూజ్ చేసేది, వావ్ తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే టిష్యూస్ అండి, ఇవన్నీ కూడా 7 ప్యాకెట్స్ తీసుకున్నాము. టిష్యూస్ లేకపోతే ఇంట్లో అస్సలు అవ్వదు. ఇంకా లోఫా ఒకటి తీసుకున్నా. అండ్ ఇవి లైట్స్ అండి, పిజియన్ బ్రాండ్ లైట్స్ అనమాట, ఇవి ఎల్ఈడి లైట్స్. అండ్ నెక్స్ట్ అయితే పన్నీర్ అండి, ఇవి ఫ్రిడ్జ్ లో నుంచి ఇప్పుడే తీసుకొస్తున్నాడు చూపించడానికి. పన్నీరు 500 grams 2 తీసుకున్నా అనమాట. అండ్ స్నాక్స్ కి మస్కా చెస్కా, మామ్స్ మ్యాజిక్, మ్యారీగోల్డ్ అనమాట, ఇవి తీసుకున్నాము. ఎక్కువ ఏవి స్నాక్స్ ప్రిఫర్ చేయలేదండి ఈసారి. ఇంకా డైరీ మిల్క్ తీసుకున్నాం కానీ అది ఆల్రెడీ యూజ్ చేసేసాం అనమాట, నేనే యూజ్ చేశాను. ఓకేనా? ఓకే ఓకే. డైరీ మిల్క్ నాకు చాలా ఇష్టం, నేను ఇంకేవి తినను అనమాట, ఓన్లీ డైరీ మిల్క్, సిల్క్ ఆర్ బబ్లీ ఇవి మాత్రమే. ఇంకా బాను అయితే ఈసారి కొంచెం వెయిట్ తగ్గాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు, అందుకోసం జంక్ అనేది ప్రిఫర్ చేయట్లేదు అనమాట, ఇంట్లో కూడా ఎక్కువ చేయదలుచుకోవట్లేదు. అందుకోసం ఈసారి నో స్నాక్స్ అట్ ఆల్, ఇవి మాత్రమే అనమాట. అండ్ ఈ టవల్ ఒకటి తీసుకున్నాను, మైక్రో ఫైబర్ క్లాత్ ది. ఆల్రెడీ ఒకటి రెడ్ ఉంది, ఇంకా ఇంకొకటి తీసుకున్నాను అనమాట. నాకు అసలే ఈ కలర్ అంటే ఇష్టం, ఇంకెలా వదులుతాను. అండ్ నెక్స్ట్ అయితే నైలాన్ స్పూన్స్ తీసుకున్నానండి, 2 99 రూపీస్ 49 రూపీస్ ఉన్నాయన్నమాట. 49 రూపీస్వి చాలా చీప్ క్వాలిటీ ఉన్నాయి, అందుకోసం ఇవి తీసుకున్నాను. ఇవి 99 రూపీస్వి, చూడాలి ఇవి కూడా వాడి. సో బిల్ చూసారా, 12,338 రూపీస్ అయిందండి. చూస్తున్నారు కదా, అసలు ఏమి పెద్దగా తీసుకోలేదు, అయినా కూడా కాస్ట్ మాత్రం భయంకరంగా పెరిగిపోయాయి. అసలు గోధుమ పిండి తీసుకోలేదు, కొన్ని పప్పులు, అండ్ కొన్ని సార్లు అయితే కొబ్బరి పొడి తీసుకునే వాళ్ళము, రైస్ ఫ్లోర్, శనగపిండి, అండ్ ఇడ్లీ రవ్వ, ఉద్దిపప్పు, గోధుమ పిండి, ఇలాంటివి చాలా థింగ్స్ తీసుకోలేదు. అటుకులు తీసుకోలేదు, చాలా అండి, అసలు చాలా తీసుకోలేదు. అప్పుడు అంతా తీసుకున్నా కూడా ఇలానే అయ్యేది బిల్లు. ఇప్పుడు అవన్నీ కూడా లేకపోయినా కూడా ఇంత బిల్ అయిపోయింది. అసలు పైగా తీసుకున్న వాటిలో కూడా చాలా క్వాంటిటీ తక్కువ తీసుకున్నా, అయినా ఇంత బిల్ అనమాట. ఇంకేదైనా ఇంటికి కావాలి కాబట్టి పర్చేస్ చేసుకోక తప్పదు. సో అదండి, ఇంకా డిమార్ట్ హాల్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకెవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకోవాలి, ఇంకా షూట్ చేస్తూ ఆర్గనైజ్ చేసుకోలేంలేండి, ఇంకా అన్ని కూడా ఊరికే ఫటాఫట్గా పెట్టేస్తాము. ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో బోలెడన్ని సార్లు ఆర్గనైజేషన్ వీడియోస్ ఉన్నాయి కదా, అందుకోసం ఏం షేర్ చేయట్లేదు. అండ్ ఇంకొక విషయం అండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, లైక్ చేయాలి, వీడియోని పూర్తిగా చూసి ఉండాలి, అండ్ బెస్ట్ కామెంట్ అయితే షేర్ చేయాలి. మన ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఏదో ఒకటైతే మాత్రం ఫాలో చేయాలన్నమాట. ఈ రూల్స్ అన్ని కూడా చక్కగా ఫాలో చేసేయండి. సూన్ నేను గివ్ అవే విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ ఇయర్ రింగ్స్ అన్ని కూడా షేర్ చేశాను కదా, ఆ ఇయర్ రింగ్స్ అయితే గివ్ అవే విన్నర్ కి నేను ప్రెజెంట్ చేయబోతున్నాను. ఆ విన్నర్ ఎవరు ఏంటి అని చెప్పేసి నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్ కూడా ఏం చేసేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.